హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గాంధీ, లెనిన్, ఎంఎన్ రాయ్ల దార్శనిక వ్యక్తిత్వ ప్రభావాలు అనేటువంటి ఈ అంశం ప్రొఫెసర్ పిఆర్ రామానుజం వారి మూల రచనకు మిత్రుడు అనిశెట్టి సాయికుమార్ అనువాదాంశంగా మనం నేడు మన కానమోకు కథావచనం శ్రోతలకు తాత్విక విషయంగా ఈ అంశాలని వినిపించే క్రమంలో గాంధీ 1869లో పుట్టి తన 79వ ఏట హత్యగా వింపబడ్డాడు. లెనిన్ గాంధీ కన్నా ఒక సంవత్సరం వెనుక 1870లో పుట్టి 54వ ఏట అనారోగ్యంతో మరణించాడు. ఇక వీరిద్దరి తర్వాత 17-18 సంవత్సరాల వెనుక 1887లో పుట్టి 67 సంవత్సరాలు జీవించిన ఎంఎన్ రాయ్. ఈ ముగ్గురి ప్రభావం ఒక శతాబ్ద కాలంలో ఏ విధంగా ఉందో తులనాత్మక అధ్యయనంగా ఈ అంశం ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మన కానమోకు కథావచన శ్రోతలకు గాంధీ, లెనిన్, ఎంఎన్ రాయ్ల దార్శనిక వ్యక్తిత్వ ప్రభావాలు అనే అంశంగా మిత్రుడు అనిశెట్టి సాయికుమార్కి కృతజ్ఞతలతో ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను. ఇక వినండి. సరికొత్త ప్రపంచాన్ని రూపొందించడానికి లెనిన్, గాంధీ, ఎంఎన్ రాయ్ వారి భావాల్ని ఇప్పుడు వర్తమానానికి ఈ శతాబ్ద కాలంలో మనం అన్వయించుకోవటానికి పరిశీలిస్తే తత్వశాస్త్రం ప్రపంచాన్ని భిన్న రకాలుగా అర్థం చేసుకోవడాన్ని వివరించడం మాత్రమే చేసింది. అయితే దాన్ని మార్చడం ఎట్లా అనేదే ప్రధానాంశం అన్నాడు కార్ల్ మార్క్స్. భిన్న పద్ధతుల్లో భిన్న ప్రాతిపదికలపై ప్రపంచాన్ని మార్చడానికి తాత్వికంగా, ఆచరణాత్మకంగా వారి వారి మార్గాలలో కృషి చేసిన నాయకుల్ని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వర్గ విభజన, వ్యక్తిగత ఆస్తి, లాభార్జన వాటి ధ్యేయం, పోటీ, స్పర్ధ నిరంతరం ప్రపంచ శ్రామిక వర్గంతో ఘర్షణలతో ఉన్న ప్రపంచాన్ని సక్రమమైన పద్ధతిలో పెట్టేందుకు లెనిన్ కంకణం కట్టుకున్నాడు. ఆయనకు మార్గదర్శకులైన ప్రసిద్ధ గురువులు మార్క్స్, ఎంగెల్స్ల బాటలోనే ఆయన కూడా గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం వాటి మార్గదర్శకత్వంలో రష్యాలో జార్ చక్రవర్తి నిరంకుశ పరిపాలన కింద విస్తరించిన పెట్టుబడిదారులు, ఆధిపత్య పాలకవర్గ స్వార్థానికి, దోపిడీకి బలవుతున్న కార్మిక, కర్షక, సైనికుల తిరుగుబాటు కోసం కృషి చేశాడు లెనిన్. రష్యా దేశంలో 1917లో విజయవంతమైన విప్లవానికి లెనిన్ నాయకుడు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, వలస దోపిడీ, అన్యాయమైన వ్యవస్థలపై పోరాడే పద్ధతులపై 21 సంవత్సరాలు పోరాటంలో భిన్న ప్రయోగాలు, పద్ధతుల్లో ఆరితేరినవాడు గాంధీ. అహింస, సత్యాగ్రహాలు ఆయుధాలుగా అణచివేతకు గురి చేస్తున్న వలసవాదంపై నైతిక ప్రాతిపదికన పోరాడేందుకు 1915లో ఇండియాకు తిరిగి వచ్చాడు. అయితే ఇక్కడి వలస పాలకులు తమకు అనుకూలంగా ఇండియాలోని పేద జనాల ఉద్యమాల్ని అణచివేయటానికి చట్టాలు, న్యాయస్థానాలు, పోలీసు, సైన్యాల్ని ఆయుధాలుగా ఆర్థిక దోపిడీ వ్యవస్థను కొనసాగిస్తున్న వ్యవస్థను తనెప్పుడూ మరువలేదు. అదే సమయంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగే సాయుధ పోరాటానికి మద్దతుగా విదేశాల నుంచి, ముఖ్యంగా జర్మనీ నుంచి ఆయుధాలు సంపాదించే అన్వేషణలో సమరశీల జాతీయవాది ఎంఎన్ రాయ్ తన 18 ఏళ్ల వయసులో భారతదేశాన్ని వదిలి వెళ్ళాడు. జతిన్ ముఖర్జీ, అరవింద్ ఘోష్ అటువంటి వారి వల్ల ఉత్తేజితుడైన ఆయన
సమరశీల జాతీయవాద సమూహాల్లో సభ్యుడైన రాయ్ ఇండియా నుంచి బ్రిటిష్ వలస పాలనను పారద్రోలడం కోసం ఆసియా, ఐరోపా దేశాల నుంచి మద్దతు కోసం వెతుకుతూ దేశాన్ని వదిలి వెళ్ళాడు. మాస్కోలో 1920లో తన అభిమాన సహచరునిగా లెనిన్ను కలిశాడు. మెక్సికో దేశంలో రష్యా బయట తొలి కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించి ప్రపంచ మార్క్సిస్ట్ మేధావిగా పరిణతి చెందే వరకు ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగాడు ఎంఎన్ రాయ్. ఆయన 1931లో ఇండియాకు వచ్చి రాగానే 6 ఏళ్లు జైల్లో పడే వరకు అనంతర కాలంలో భారతదేశంతో సహా చైనా, మెక్సికో, యూరప్ ఇంకా మిగతా దేశాల్లో సేవలందించాడు ఎంఎన్ రాయ్. వీరికి ఉన్న భిన్న నేపథ్యాలు, అనుభవాలు పక్కకు పెడితే ఈ ముగ్గురిని ఏకం చేసే అంశం ఒకటి ఉంది. అదే పేద ప్రజలపై వీరికి ఉన్న ప్రేమ, ప్రజల్ని దోపిడీ చేయటాన్ని అంతం చేయాలనే తపన. ఏ వాస్తవాంశానికి సంబంధించైనా దాని పట్ల తన అవగాహనను లెనిన్ వర్గ దృక్పథంతో శోధనకు గురి చేసేవాడు. గాంధీ ఎప్పుడూ వర్గ పోరాటాన్ని కానీ సంఘర్షణలను కానీ సమర్థించలేదు. పేదలలోకెల్లా అతి పేదవారికి సహాయం చేయటం అనే ప్రాతిపదికనే, అదే ఏకైక మంత్రంగా తన రాజకీయ ఆచరణకు పరీక్ష పెట్టుకునేవాడు గాంధీ. ఎంఎన్ రాయ్ మార్క్స్, లెనిన్లను అనుసరించేవాడు. ఈ ముగ్గురు వారి వ్యక్తిత్వాల్ని కలిపే మరొక అంశం ఎప్పటికీ అంతుచిక్కని భావనగా ఉండే సత్యం పట్ల వారికి ఉండే నిబద్ధత, ధైర్యం. అసంఖ్యాక శ్రమజీవుల కష్టఫలాన్ని గుప్పెడు మంది లాభం కోసం ఉన్న అన్యాయ సామాజిక, రాజకీయ, ఆర్థిక క్రమాన్ని ఎదిరించడంలో వారిని స్వార్థపరాయణత్వం. అలాగనే ప్రాథమికంగా ఎంఎన్ రాయ్ మార్క్స్, లెనిన్ల అనుచరునిగా కొత్త వాస్తవికాంశాలతో వ్యవహరించడం కోసం నూతన ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ప్రధానంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వారికంటే ముందున్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడ విభేదించారో, ఎక్కడెక్కడ విజయం సాధించారో ఈ 21వ శతాబ్దంలో మానవత్వం, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం బతకటం, దానికోసం వాళ్ళు ముగ్గురిని ఒకే ఘాటి కిందకి ఎట్లా తీసుకురాగలమో మనం పరిశీలిద్దాం. ఇక లెనిన్ విషయానికి వస్తే, లెనిన్ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్, వ్లాదిమిర్ ఉలియనోవ్ లెనిన్లను సాధారణంగా మార్క్స్ వాదానికి మూల పురుషులుగా గుర్తిస్తారు. ముఖ్యంగా రష్యాలో 1917 రష్యన్ విప్లవం విజయం అయిన తర్వాత లెనిన్ అన్ని రకాలుగా 20వ శతాబ్దపు మార్క్స్గా గుర్తింపు పొందాడు. రష్యా విప్లవం తర్వాత దాని కొనసాగింపుగా జర్మనీలోనూ, ఆపై బ్రిటన్తో సహా ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాల్లోనూ విప్లవం వస్తుందని మార్క్స్కు మాత్రమే కాదు, లెనిన్కి కూడా తెలుసు. కేవలం జర్మన్ విప్లవ విజయం తర్వాతనే దీనికి జతగా ముందుకు పోవాలని వారు ఆశించారు. అయితే జర్మన్ విప్లవం విఫలం కావటంతో లెనిన్, ఆయన అనుచరులు అభివృద్ధి చెందిన ఐరోపా దేశాల్లో ఎక్కడా సామ్యవాద విప్లవం విజయవంతం కానప్పుడు తాత్కాలికంగా అయినా ఒక్క దేశంలో సామ్యవాదాన్ని నిలబెట్టాలనుకున్నారు. అందుకు భిన్నంగా లెనిన్ ఆకస్మిక మరణం ఇటలీ, జర్మనీల్లో నాజీయిజం, ఫ్యాసిజం తలెత్తడంతో సంభవించిన రెండో ప్రపంచ యుద్ధం, అటువంటి ఘటనలు జరిగాయి. పెట్టుబడిదారీ విధానాన్ని గురించిన లెనిన్ విశ్లేషణ, మొదటి ప్రపంచ యుద్ధపు వర్గ దృక్పథం, సామ్యవాదానికి సంబంధించిన ఇతర అంశాలు కమ్యూనిస్టులకు ఇప్పటికీ విలువైన సూత్రీకరణలుగానే ఉండిపోయాయి. జర్మనీలో 1923లో జరిగిన సామ్యవాద విప్లవం, దాని ఓటమి ఫలితాలు నేటికి అనగా 2023లో వేలాది అమాయక ప్రజల్ని పొట్టనబెట్టుకుంటున్న రష్యా, 2023లో ఆరంభమైన రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వరకు మానవాళికి హానికరంగా వెంటాడుతూనే ఉన్నాయి. వారిలోని అంతర్గత విభేదాలు, ఒకరికొకరికి పడకపోవటాలు, సోషల్ డెమోక్రాట్ల మధ్య ఘర్షణలు, కమ్యూనిస్టులు ఇప్పుడు జర్మనీలో 1918లో తీవ్ర విప్లవవాద సోషలిస్ట్ గ్రూప్ వారు, స్వతంత్ర పక్షాలు, శ్రామిక సంఘాలు జర్మనీలో
పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చడానికి ఉన్న బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. వారే విప్లవాన్ని విజయవంతం చేసి ఉంటే విప్లవం పట్ల మార్క్స్ దార్శనికతను పరిపూర్ణం చేసి ప్రపంచవ్యాపిత సామ్యవాద విప్లవానికి విజయవంతంగా మార్గం ఏర్పరిచి ఉండేది. జర్మనీలోని అభ్యుదయవాదులు, సామ్యవాదులు, కమ్యూనిస్టు నాయకులు 6 ఏళ్ల పాటు అంటే 1917 నుంచి 1923 సంవత్సరాల మధ్య కాలంలో తమలో తాము కలహించుకుంటూ జర్మన్ కార్మిక వర్గం అధికారాన్ని హస్తగతం చేసుకునే పిలుపు ఇవ్వడాన్ని వాయిదా వేశారు. కార్మిక వర్గమంతా ఆతృతగా నిర్ణయాత్మక చర్యల్లోకి దింపే పిలుపు కోసం ఎదురు చూస్తుంటే నాయకులు మాత్రం కాళ్ళీడుస్తూ ఉండిపోయారు. రష్యా విప్లవాన్ని గురించిన లెనిన్ ఖచ్చితమైన విశ్లేషణను, జర్మన్ విప్లవ పరిస్థితులను జర్మన్ వామపక్ష నాయకులు విచారకరంగా తమ అహంకారపూరిత ధోరణితో నిర్లక్ష్యం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని గురించిన ఆయన విశ్లేషణ, రష్యా విప్లవ దశ, జర్మనీ, ఇతర ఐరోపా దేశాల్లోని విప్లవ పరిస్థితులు, గతితార్కిక, చారిత్రక, భౌతికవాదాల సరైన అనువర్తనలకు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. పరిపాకమైనటువంటి విప్లవ పరిస్థితులు ఉన్నప్పుడు క్రమశిక్షణ కలిగిన విప్లవ పార్టీ, విప్లవ నాయకత్వం దాని అవసరాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. లెనిన్ నాయకత్వం లేకుండా ఉన్నట్లయితే ఫిబ్రవరి, అక్టోబర్ 2017లో జరిగిన రష్యా విప్లవం కూడా జర్మన్ విప్లవంలాగే విఫలమైపోయేది. బ్రిస్ట్ లితోవిస్క్ ఆ సంధికి సంతకం చేయటం, కొత్త ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టడం, ఇటువంటి అనేక తీవ్ర పరిస్థితుల్లో సమయానికి తీసుకున్న సరైన చర్యలు, నిష్పక్షపాత నిర్ణయాలు బాల్యావస్థలో ఉన్న ప్రపంచంలోనే తొలి సామ్యవాద దేశంలో దాన్ని సంఘటితం చేసి నిలబెట్టడానికి లెనిన్ చేసిన కృషి అసామాన్యం. ఇవన్నీ సమర్థవంతంగా నిర్వర్తించడం వేరే ఏ ఇతర నాయకుడి వల్ల ఏది కాదు. ఒక రకంగా అది లెనిన్ విప్లవం. వృత్తిపర సామర్థ్యం, శక్తి, సంస్కృతి, ఉన్నత స్థాయి వర్గ చైతన్యంతో 6 కోట్ల జనాభాలో 2,20,00,000 మంది విభిన్న వామపక్ష పార్టీలకు చెందిన సభ్యులతో సమైక్య శక్తిగా ఉన్న జర్మన్ కార్మిక వర్గ పార్టీలు విప్లవం విజయం సాధించలేకపోవటానికి కారణం అక్కడ లెనిన్ వంటి నాయకుడు లేకపోవటమే. రష్యాలో 16 కోట్ల జనాభాలో అన్ని రకాల అభ్యుదయ పార్టీల సభ్యులు కలిపి కేవలం 80 లక్షల మంది మాత్రమే ఉన్నారు. స్పార్టకస్ లీగ్ అది జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ. దానిలో రోజా లగ్జంబర్గ్, కార్ల్ లిబ్నక్ స్టొచర్ ఇటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ విప్లవ దశ సమయాన్ని నిర్దేశించే నిజమైన అధికారం సోషల్ డెమోక్రాట్ల చేతిలో ఉంది. జర్మన్ విప్లవం విజయవంతం అయి ఉన్నట్లయితే అది ప్రపంచ సోషలిస్ట్ విప్లవానికి మార్గం సుగమం చేసి ఉండేది. రష్యా విప్లవం ఒంటరిగా ఉండాల్సి వచ్చేది కాదు. లెనిన్కి, సోషలిజానికి తీవ్రంగా భయపడిన ప్రపంచ ధనిక వర్గాలు రష్యాపై జరిపిన అసంఖ్యాక కుట్రలు, దాడులు అవన్నీ ఉండకపోను. ప్రతి చోట కుట్రపూరితంగా, చాలా అసహ్యకరంగా లెనిన్పై బూర్జువా వర్గానికి ఉన్న ద్వేషం నీలి మచ్చల్లా మెరుస్తూ ఉంటాయి అని మ్యాగ్జిమ్ గోర్కీ అతికినట్లే చెప్పాడు ఆ అంశాన్ని. ఈ ద్వేషభావం మనల్ని ఎంతగా బాధ పెట్టేట్లుగా ఉన్నా సకల దేశాల కార్మిక వర్గానికి ఉత్తేజాన్నిచ్చే నాయకుడు లెనిన్. ఆయన ఆకారం ప్రపంచంలోని ధనిక వర్గం కళ్ళల్లో ఆయన అంటే ఎంత భయం ఉందో మనకు అర్థమయ్యేట్లు చూపుతుంది. లెనిన్ చనిపోయిన తర్వాత గోర్కీ ఏమన్నాడంటే, మానవాళికి న్యాయం చేయడంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ రకమైన వ్యక్తి ఒక రష్యాకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి, మన భూగోళం మొత్తానికి ఒక్కడే. ఆయనే విఐ లెనిన్ అన్నాడు మ్యాక్సిమ్ గోర్కీ. ధనవంతులు, మధ్యతరగతి మేధావులు లెనిన్ను ఒక నిరంకుశుడిగా ద్వేషించారు. అయితే ఎంఎన్ రాయ్ 1920లో మొదటిసారి లెనిన్ను కలిసిన తర్వాత
ఈ విధంగా అన్నాడు: అతని తలపై నియంతృత్వ అధికార కిరీటం చాలా తేలికగా ఉంది. ఆయన అధికారంలో కానీ, మాట్లాడే పద్ధతిలో కానీ, సంస్కారవంతమైన ప్రవర్తనలో కానీ అహంకారం లేదా గర్వం అసలు లేదు లెనిన్లో. లెనిన్ మాటల్లో నిజాయితీ, అతని ప్రవర్తనలో స్నేహతత్వం తుణికిసలాడుతూ ఉంటాయి అన్నాడు ఎంఎన్ రాయ్. అతను ఒక నాయకుడి కంటే ఎక్కువ. తను బోధించే ఒక గురువు లాంటివాడు. పార్టీలోని పాత అనుచరులకు తనో స్నేహితుడు, బోధకుడు. వాళ్ళంతా ఆయన్ని ప్రేమించారు. లెనిన్కు ఉన్న నమ్రత, సర్దుకుపోయే స్వభావం, స్నేహపూర్వక ప్రవర్తనను అనేక మంది పాశ్చాత్య ప్రపంచ మేధావులు సైతం ధృవీకరించారు. అధికార గర్వం తలకెక్కని ఒకే ఒక నాయకుడు లెనిన్ అని బెర్నార్డ్ షా అన్నాడు. లెనిన్ కనే కలల గురించి, వర్గ న్యాయంపై, సామ్యవాదంలోనే సామాజిక న్యాయం జరుగుతుందనే లెనిన్కున్న తిరుగులేని నమ్మకాన్ని గురించి హెచ్జి వెల్స్, బర్ట్రాండ్ రసెల్స్ కూడా మాట్లాడారు. జర్మన్ విప్లవం విజయవంతం కాకపోవటం, లెనిన్, కార్ల్ మార్క్స్ల కలలు సాకారం కాకపోవటం చరిత్ర చేసిన దుర్మార్గమైన పొరపాటు. ఆయన తన 54 వయసుకే లెనిన్ చనిపోవటం చరిత్రలో ఒక క్రూరమైన విషాద సంఘటన. మనం 1917 నుంచి 1923 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలను నిష్పక్షపాతంగా విశ్లేషించుకునేటట్లయితే ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, దాని స్థానాన్ని ప్రపంచ సామ్యవాదం కొత్త రూపంలో పూరించి ఉండేదని మనకు అర్థమవుతుంది. సుదీర్ఘ మానవ చరిత్రలో ఒక శతాబ్దం అంటే ఎంత? నిజంగా మాట్లాడాలంటే ఒక చిన్న చుక్కంత. మార్పును ఎప్పటికీ ఆపలేం, పరిపక్వం చెందటం మాత్రమే అది. ఇక మనం గాంధీ విషయానికి వస్తే, గాంధీ వెనుకబడిన వలస దేశాల్లో కార్మిక వర్గ ఉద్యమాలు నిర్మించడానికి, వాటి పరిణామాల గురించి, భారతదేశం వంటి వలసవాద దేశంలో గాంధీ నిర్వహించిన పాత్ర గురించి లెనిన్, ఎంఎన్ రాయ్ల మధ్య సంభాషణలు పూర్తిగా ఈ అంశాల చుట్టూనే తిరగటం చాలా ఆసక్తికరంగా గమనించాల్సిన అంశం. భారత రాజకీయాల్లోకి గాంధీ ప్రవేశం భారత స్వాతంత్ర పోరాటంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర సాధన కోసం గాంధీ తన సత్య అహింసలనే కొత్త ఆయుధాలతో 1915లో ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలోనే హింసా మార్గం ద్వారా భారతదేశం నుంచి వలస పాలకులను తరిమి కొట్టడానికి జర్మనీ ఇంకా ఇతర దేశాల నుంచి ఆయుధాలు సంపాదించడం కోసం ఎంఎన్ రాయ్ భారతదేశాన్ని వదిలిపెట్టడం ఒకేసారి జరిగిన వింతగా కనపడే యాదృచ్ఛిక సందర్భం అదనమాట. మరోవైపు గాంధీ వారికి అర్థమయ్యే భాషలో గ్రామీణ ప్రజానీకానికి, పట్టణ కార్మిక వర్గానికి చెందిన వారందరినీ విజయవంతంగా ఒప్పించి సత్య అహింసలనే ఆయుధాలతో స్వాతంత్ర పోరాటం నడిపాడు. ఒక రకంగా భారతదేశానికి సంబంధించి ఎంఎన్ రాయ్ నిష్క్రమణ, గాంధీ ఆగమనం భారత స్వాతంత్ర ఉద్యమంలోనూ వలస దేశాల్లోని కార్మిక వర్గపు కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించి కొన్ని చారిత్రక, నాటకీయ పరిణామాలకు కారణమైంది. అంతేకాకుండా గాంధీ, ఎంఎన్ రాయ్లు వారు ఉపయోగించిన పోరాట పద్ధతుల్లో ఏది చెల్లుబాటయ్యే వాస్తవికమైంది, ఏది ఊహాత్మకమైనది తెలుసుకోవటం మానవ మేధస్సుకు ఒక సవాలు వంటిది. రాజకీయ రంగంలోకి గాంధీ ప్రవేశించిన తర్వాతే భారత స్వాతంత్ర పోరాటానికి భారత ఉపఖండం అంతా వ్యాపించే లక్షణం వచ్చింది. బీహార్లోని చంపారణ్యంలో పేద రైతులను సమీకరించి తను నడిపిన ఉద్యమం, జలియన్ వాలాబాగ్ మారణకాండను తను చూసిన ప్రతిస్పందన, 1920లో తను నడిపిన సహాయ నిరాకరణ ఉద్యమం, 1931లో ఉప్పు చట్టాలను ధిక్కరించడానికి జరిపిన దండియాత్ర, 1930-31 సంవత్సరాల్లో లండన్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో పాల్గొనటం, భారత ఉపఖండంలోని అన్ని మూలలకు అలుపెరగకుండా తిరగటం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా గాంధీ నడిపిన ఉద్యమం, బిఆర్ అంబేద్కర్ నుంచి తీవ్ర విమర్శలకు ఉన్నప్పటికీ కూడా అన్ని కులాల వారికి
దేవాలయ ప్రవేశ అర్హత విషయంలో మద్దతు తెలపటం తదితర అంశాలు చాదస్తపు హైందవ నమ్మకాల వ్యవస్థ నుంచి గాంధీని వేరుగా చూపటం జరిగింది. రెండు మతాల్లోని మూర్ఖులు చాదస్తుల ఆగ్రహానికి గురైన హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని, సాముదాయిక ఐక్యతని కాపాడి పెంపొందించడం కోసం గాంధీ తన దృఢమైన నిమగ్నతతో రాజకీయ లక్ష్యాల కోసం మతాన్ని ఉపయోగించుకొని దాన్ని న్యాయబద్ధం చేయటం, కొత్త భాష్యాలు చెప్పటం చేశాడు. వందలాది మంది అమాయకులు ప్రాణాలు బలిపెట్టాల్సి వచ్చినా సరే గాంధీ మాత్రం అహింస పోరాట మార్గం వదల్లేదు. భారతీయులైనా, బ్రిటిష్ వాళ్ళైనా, హిందువులైనా, ముస్లింలైనా లేదా ఏ దేశానికి సంబంధించిన వారైనా మానవుల్లోని మంచితనానికి అది విన్నవించటం అనే అంశం ఆధునిక ప్రపంచానికి తను ఒక భిన్నమైన వ్యక్తిగా కనపడేట్లు చేసింది గాంధీని. భారతదేశం విడిపోవాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. సమైక్యంగా ఉండే స్వాతంత్ర భారతావనికి జిన్నా తొలి ప్రధానిగా ఉండాలని గాంధీ ఆశించాడు. రెండు ముక్కలైన భారత ఉపఖండం 1947 ఆగస్టు 15న అది జరుపుకున్న రాజకీయ స్వాతంత్ర వేడుకల్లో గాంధీ భాగం కాలేదు. ఆ సమయంలో తను బలహీనమైన శరీరంతో స్వయంగా వెళ్ళి తన నైతిక బలం, ధైర్యంతో భారతదేశంలోని కలకత్తా అలాగనే మరి ఇతర ప్రాంతాల్లో చెలరేగుతున్న మత కలహాల్ని నియంత్రించే పనిలో చురుకుగా నిమగ్నమై ఉన్నాడు గాంధీ. భారత్, పాకిస్తాన్లు అంతిమంగా రెండు ముక్కలుగా విడిపోయిన తరువాత పాకిస్తాన్ తన స్వంత వ్యవస్థలను నిర్మించుకోవడానికి భారత ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చేట్లుగా గాంధీ వాగ్దానం పొందాడు. ప్రపంచ చరిత్రలో ఇది వినబడని మాట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 6 నెలలు కూడా కాకముందే 1948 జనవరి 30వ తేదీన తనను హత్య చేయటానికి ఇది కూడా ఒక కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పోరాటాల్లో అహింసా పోరాట పద్ధతులు గాంధేయ సిద్ధాంతాలుగా ఆదరణ పొందాయి. ఒకసారి గాంధీ ఇట్లా చెప్పాడు: ముందు వాళ్ళు నిన్ను పట్టించుకోరు, తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, అనంతరం నీతో పోరాడతారు, ఆపై నువ్వు గెలుస్తావు అని అన్నాడు గాంధీ. ఈ భూగోళం మీద గాంధీ అనే ఒక వ్యక్తి నడయాడాడంటే రాబోయే తరాలు నమ్మటం కష్టమని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లు అదే పరిస్థితి వస్తుంది. తను పుట్టి పోరాటాలు నడిపిన సొంత గడ్డ మీద కూడా నేటి యువత గాంధీని గుర్తించుకోకపోవటం చాలా విచారకరమైన అంశం. భారతదేశంలో ఈనాడు అనేక హింసాత్మక స్వభావం ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక దుర్మార్గాలు తాండవం చేస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా కులమత ఘర్షణలు, బలహీన వర్గాలు, పేదవారిపై దౌర్జన్యాలు వంటివి పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దృశ్యం కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఒకవేళ గాంధీ కానీ ఇప్పటికీ బతికి ఉన్నట్లయితే గాంధీ అనుకునేవాడు తను 120 ఏళ్ళు బతకాలని ఆశించాడు. అలా గనక ఆయన బతికున్నట్లయితే తన పేరు మీద ప్రమాణం చేసి అదే సమయంలో అధికార పదవుల కోసం అవినీతికి పాల్పడుతున్న రాజకీయాలతో సహా ఏ సామాజిక దౌష్ట్యాన్నైనా అనుమతించి ఉండేవాడా? అన్నిటా గాంధీ చెప్పిన మానవత్వం మంటగలిపి అరాచకం రాజ్యమేలుతుంటే గాంధీ నిష్క్రియాపరత్వంతో నిస్తేజంగా చూస్తూ ఊరుకునేవాడా? గాంధీపై ఎన్ని రకాల వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన విమర్శలైనా ఉండనివ్వండి, తన గురించి ఒక విషయాన్ని మాత్రం నిరాకరించలేము. అవేంటంటే అతి పేదవారి పట్ల తనకున్న ప్రేమ, మతపరమైనటువంటి చాదస్తం లేని అతని దృక్పథం, అస్పృశ్యతను వ్యతిరేకించటం, ఏ రకమైన దురాశ లేకపోవటం, సాధారణ ప్రజలపై గాంధీకున్న విశ్వాసం, గ్రామాలపై తన ఆకాంక్షలు, వ్యక్తి విషయంలోనైనా రాజ్యం విషయంలోనైనా హింస స్థానంలో అహింసకు కట్టుబడి ఉండటం గాంధీలో అంతర్గతంగా దాగి ఉన్న మానవవాదం అతనిని ఊరకే చూస్తూ ఉండనీయవు. గాంధీ చెప్పిన సత్యాగ్రహం, అహింసలు,
పాశ్చాత్య శాంతివాదం వంటివి కావు. ప్రతిఘటనకు చైతన్యవంతంగా ప్రభావవంతంగా పనిచేసే మార్గాలు అవి. ఇతరులందరికంటే భారతదేశపు సాధారణ ప్రజల స్థాయి, సాంస్కృతిక దృక్పథం, వెనుకబాటుతనాల్ని గాంధీ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేనిదని ఇక్కడి ప్రజా ఉద్యమాలు, ఆచరణాత్మక అనుభవం ద్వారా ఎవరికైనా అర్థమవుతుంది. బహుశా గాంధీ నాయకత్వం వహించి భారతదేశపు విముక్తి పోరాటాన్ని చేపట్టినప్పుడు ఆ పోరాట అంశం స్వాతంత్ర సాధన అనే కేంద్ర అంశమే ముఖ్యం కానీ పోరాట రూపం అంత ముఖ్యం కాదని ఆయన భావించి ఉండవచ్చు. కాంగ్రెస్లో అంతర్గతంగా గాంధీని సవాల్ చేసేది ఒక సుభాష్ చంద్రబోస్ మాత్రమే. అయినా తను కూడా గాంధీని జాతిపిత అని పిలవడం ద్వారా గాంధీపై ఎంతో గౌరవం చూపించాడు. సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి బయట భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు తన సైన్య విభాగాల్లో ఒకదానికి గాంధీ బ్రిగేడ్ అని, మరొక దానికి నెహ్రూ బ్రిగేడ్ అని పేర్లు పెట్టాడు. అది గమనించవాలి మనం. ఆయన 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమానికి సహజంగా ఎన్నిక కావలసిన నాయకుడు కాబట్టి కొంచెం సహనం చూపాడనుకోవచ్చు. ఈ ఒక్క విషయంలో తప్ప భారతదేశ స్వాతంత్రానికి ముందు కానీ తర్వాత కానీ పార్టీకి ఉన్న పరిమితుల గురించి తెలిసి ఉండి గాంధీ ఇతరత్రా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకమైన ప్రతికూలతను ఎదుర్కొనలేదు. భారతదేశంలో నేడు తనను తాను పరాజయం పాలు చేసుకునే విధంగా ప్రజాస్వామ్యం పేరిట, అభివృద్ధి పేరిట అనేక రకాల అనైతిక కార్యకలాపాలతో అవినీతికి పాల్పడుతున్న అనేక రాజకీయ పక్షాలు, వారు ఆడుతున్న అధికార రాజకీయాల్ని గాంధీ ఖచ్చితంగా సహించి ఉండేవాడు కాడు. ఈ చీకటి శక్తుల్ని తుడిచిపెట్టేందుకు కానీ నియంత్రించేందుకు కానీ ఏ రాజకీయ పక్షానికి శక్తి లేదు. నీతి, నైతిక సూత్రాలు, మార్గాలు, లక్ష్యాలు, సత్యంగా న్యాయంగా ఉండటం, ప్రేమ, నిరాడంబరత, ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ, ఇటువంటి అనేక గొప్ప భావాల్ని పెంపొందించడానికి గాంధీ తన జీవితకాలంలో కృషి చేశాడు. మరీ ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనూ సత్వరం భయపెడుతున్న మత విద్వేషాలు, వాటి ప్రాతిపదికన ఎక్కువ అవుతున్న కుల మత సంఘర్షణలకు గాంధీ భావాలు వ్యాప్తిలో లేకపోవడమే కారణం. ఈ పరిస్థితి మనల్ని నేరుగా ఎంఎన్ రాయ్ని తిరిగి ఆవిష్కరించుకోవడానికి, తిరిగి అంచనా వేసుకొని విశ్లేషించుకునేందుకు దారితీస్తుంది. మరి ఎంఎన్ రాయ్ని గురించి మనం పరిశీలిస్తే భారతదేశం, చీనా, ఇంకా అనేక ఆసియా, ఆఫ్రికా వలసల్లోని వలస పాలన వ్యతిరేక పోరాటాలు 2 ప్రపంచ యుద్ధ ఆ సంధికాలాల మధ్య ఊపందుకున్నాయనేది ఆసక్తికర అంశం. 1919 తర్వాత భారతదేశానికి చెందిన 2 భిన్న దృష్టికోణాలు, మార్గాలు ఉన్న ఎంఎన్ రాయ్, గాంధీలు ప్రపంచ వలసవాద వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా అఖిల భారత విముక్తి పోరాటాలని మొదటిసారిగా చెదురుమదురుగా నిర్వహించింది గాంధీ. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, కమ్యూనిస్టులు తదితరులు వీరోచిత పోరాటాలు చేసినా సుభాష్ చంద్రబోస్ పిలిచినట్లుగా గాంధీ మాత్రమే జాతిపిత అయ్యాడు. అహింస, సత్యాగ్రహాల ప్రాతిపదికన భారతదేశపు అత్యధిక జనాభాను ఏకం చేసి అలుపెరగని పోరాటం నడిపాడు గాంధీ. గాంధీ అనుసరించిన విభిన్న వ్యూహం అంతకు ముందెన్నడూ లేనంతగా బ్రిటిష్ ఇండియాలో తొలిసారిగా పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించడానికి దోహదపడింది. మరొక వైపున ఎంఎన్ రాయ్ ఒక హేతుబద్ధ, శాస్త్రీయ, విప్లవకర ప్రాపంచిక దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక, పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటాలని ప్రపంచ రంగంపై నిర్వర్తించాడు. గాంధేయ పద్ధతులు, విలువలు, వాటి రెండో పార్శ్వం ఎంఎన్ రాయ్ ఒక్కడి విమర్శనాత్మక పరిశీలనకు సంపూర్ణంగా గురైంది. భారతదేశ సమైక్యత 2 ముక్కలైనప్పుడు, మత ఘర్షణలు దాదాపు 20 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు గాంధీ అహింస నిర్వర్తన ఆచరణలో ముగిసింది. ఒక హంతకుని తోటాల నుంచి తనను రక్షించలేకపోయిన సందర్భం,
భారతదేశంలో మరొక మహాభారత విషాద సమతౌల్యం ప్రారంభమైంది. భారతదేశపు రాజకీయ దృశ్యం నుంచి గాంధీ నిష్క్రమించటం రాజకీయాల్లో నైతికత, విలువలు, ప్రజాస్వామ్య దృక్పథానికి పెద్ద దెబ్బ తగిలింది. జవహర్లాల్ నెహ్రూ తన జీవిత చరమాంకం వరకు ప్రజాస్వామ్య లౌకికవాద సిద్ధాంతాల్ని నిలబెట్టడానికి శాయశక్తులా కృషి చేశాడు. నెహ్రూ 1964లో మరణించిన తర్వాత గాంధీ ఒక అహింసా సిద్ధాంతపు ఉత్సవ విగ్రహంలా మారిపోయాడు. భారతదేశపు సైనిక సంపద, ప్రజాస్వామ్య సంస్థల పనితీరు, భిన్న సిద్ధాంతాలు ఉన్న రాజకీయ నాయకులు ప్రదర్శించే స్థాయి అవాంఛనీయంగా తయారై గాంధీ కన్నకలల్ని కల్లలు చేశాయి. అమెరికా, దక్షిణాఫ్రికా, అరబ్ దేశాలు భారతదేశంలో ఉత్తరాది కర్షకులు ఇంకా అనేక నిరసన ప్రదర్శనలు ఈనాడు అహింసా పద్ధతుల్లో, పౌర ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏ రాజకీయ పార్టీ జోక్యం లేకుండా బాధిత ప్రజలు తామంత తాము సంఘటితం అవుతున్నారు. వీరంతా గాంధీ చెప్పిన ఆచరణని అనుసరించి ఐక్యంగా ఉద్యమిస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు రాజకీయ పార్టీలను అసహించుకుంటున్నారని చెప్పలేము. అయితే ప్రతి దేశంలోనూ అన్ని రూపాల్లోని రాజకీయ పార్టీలు తమ నైతికతను, విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయాయి. ఎంఎన్ రాయ్ 85 ఏళ్ల క్రితం చెప్పినట్లుగా నేటి రాజకీయ పార్టీలన్నీ అనైతిక ఎన్నికల రాజకీయాల్లో లబ్ధి పొంది అధికారమే పరమావధిగా తయారయ్యాయి. రాయ్ చెప్పిన రాడికల్ హ్యూమనిజంలోని అంశాలు మనిషి వ్యక్తిగత స్వాతంత్రంపై ఆయనకున్న శ్రద్ధ, ఉన్నత రాజకీయ సిద్ధాంతాలతో సహా సత్ప్రవర్తన, నైతికత, మార్గాలు, వాటి లక్ష్యాల అవిభాజ్య స్వభావం, ఇటువంటివన్నీ గాంధీ ఆచరణకు, సంప్రదాయ మార్క్సిజానికి పోలికలతో ఉన్నాయి. అయినప్పటికీ మహాత్మా గాంధీ ప్రాపంచిక దృక్పథం, మధ్యయుగాల నైతిక సూత్రాలు, మతవాద పునాదులతో కూడిన అంతర్గత మానవవాద హేతుత్వంతో నిండి ఉండగా, ఎంఎన్ రాయ్ ప్రాపంచిక దృక్పథం తన మేధో తాత్విక పరిణామంపై ఆధారపడిన 3 స్పష్టమైన వరుసగా వచ్చే దశలపై ఆధారపడి ఉంది. అవేమిటంటే జాతీయవాదం, అంతర్జాతీయవాదం, సామ్యవాదం, నవ్యమానవతావాదం, చైతన్యం, స్వేచ్ఛ, నిర్భయత, వాటితో కూడిన హేతుత్వం, కాల్పనికవాదం, విప్లవం అతని వ్యక్తిత్వంతో చక్కగా కలిసిపోయాయి. జాతీయ విప్లవవాదిగా ఉన్న ఎంఎన్ రాయ్ తాను 1920లో మాస్కోలో లెనిన్ను కలిసే సమయానికి ఒక అంతర్జాతీయ విప్లవకారునిగా మారాడు. ఎంఎన్ రాయ్ రాజకీయ తాత్విక సిద్ధాంతపర ప్రయాణం ఊహకందని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే వాస్తవ జీవిత చిత్రం. చారిత్రాత్మకంగా లెనిన్తో ఆయన మొదటి సమావేశం ఒక పెద్ద మలుపు. భారతదేశంతో సహా వలస పాలన ఉన్న దేశాల్లో కార్మిక వర్గ ఉద్యమాల నిర్మాణాన్ని గురించి, వలస వ్యతిరేక పోరాటాలను గురించి లెనిన్కు తన సొంత అభిప్రాయాలు ఉన్నాయి. భారతదేశ కమ్యూనిస్టులు గాంధీతో కలిసి పనిచేయాలని లెనిన్ సూచించాడు. గాంధీ వలస వ్యతిరేక పోరాటాలని పెద్ద ఎత్తున నిర్మించే సత్తా ఉన్నవాడని, అతను విప్లవకారుడని లెనిన్ భావించాడు. కమ్యూనిస్టులు గాంధీతో కలిసి పనిచేస్తూ గాంధీ పద్ధతులపై తమ సొంత సిద్ధాంతపరమైన ఆధిక్యత సాధించి, ఆపై భారతదేశంలో సామ్యవాద విప్లవానికి కూడా సమాయత్తం కావచ్చని లెనిన్ అనుకున్నాడు. లెనిన్ అభిప్రాయాలతో ఎంఎన్ రాయ్ విభేదించాడు. గాంధీ ఒక సంప్రదాయవాదిగా, ఆయన భారతదేశాన్ని మధ్యయుగాల నాటిదిగా తయారు చేయాలని అనుకుంటున్నాడని, కాబట్టి దీర్ఘకాలికంగా చూస్తే భారతదేశం ఆధునిక ప్రజాస్వామ్యంగా లేదా అభ్యుదయకరంగా మారే అవకాశం లేదని భావించాడు ఎంఎన్ రాయ్. భారతదేశంలో వలస ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని నిర్మించడానికి తన సొంత సిద్ధాంత పత్రాన్ని సమర్పించాడు. లెనిన్ ఆ సిద్ధాంతాన్ని గౌరవించి తన ఆలోచనలను కూడా కలిపి అంతర్జాతీయ కమ్యూనిస్టు కాంగ్రెస్ సభలో సమర్పించి 2 పత్రాలకు ఆమోదం పొందాడు. లెనిన్ అందుకు ప్రతికూలంగా లెనిన్ ఆలోచనే సరైందని నేను అనుకుంటున్నాను అని ఈ రచయిత అనువాదకుడుగా రాయ్ గాంధీ భావజాలాన్ని గురించి తన నిలకడగల హేతుబద్ధమైన తార్కిక విశ్లేషణలో
గాంధీలోని మానవవాద అంశాన్ని మరిచాడు. గాంధీ 1948 జనవరి 30వ తేదీన తన మానవవాదాన్ని రుజువు చేసుకోవడంతో రాయ్ దాన్ని పూర్తిగా అంగీకరించాడు. ఏమైనప్పటికీ రాయ్ ఊహించిన విధంగా మతపర నమ్మకాలపై గుడ్డి విశ్వాసం, దాని ఫలితాలు ఆధునిక భారతదేశంలో చెడ్డగా ఉంటాయనేది వాస్తవం అని తేలింది. ఈ ముగ్గురు నుంచి మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ఇక్కడ మనం చెప్పుకున్న ముగ్గురు మహానుభావులు తమ సమకాలీన ప్రపంచాన్ని మార్చడానికి తమ రాజకీయ పోరాటం ప్రారంభించిన 1 శతాబ్దం దాటిన తర్వాత వారి ఊహలకు మించి మారిన ఈ ప్రపంచంలో వారిని అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వర్తమాన ప్రపంచాన్ని మార్చడానికి వారి దార్శనికతను, పద్ధతులను, ఉద్దేశాలను నిష్పక్షపాతంగా అంచనా వేయాల్సి ఉంది. ఒకవేళ లెనిన్ మరో 20 సంవత్సరాలు బతికి ఉండినట్లయితే బహుశా మొత్తం ప్రపంచ చరిత్ర గమనం వేరే విధంగా ఉండేది. బహుశా రెండో ప్రపంచ యుద్ధం రాకుండా ఉండేది. లెనిన్ గాంధీతో కలిసి ఐక్య సంఘటన ఏర్పరిచేవాడు. అయితే ఇవన్నీ ఊహాగానాలేగా. గత 100 ఏళ్లుగా జరిగిన చారిత్రక సంఘటనలతో పొసగవు. ఒక నవ్య మానవతావాదిగా 70 ఏళ్ల క్రితం ఎంఎన్ రాయ్ లేవనెత్తిన కొన్ని మౌలిక ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషించే క్రమంలో ఈనాడు ఈ భిన్న వ్యక్తిత్వాలున్న వారి భావాల్ని నిష్పక్షపాతంగా అంచనా వేయటం మనకు మార్గదర్శకంగా ఉంటుంది. ఆయుధ సంపత్తితో దౌర్జన్యాన్ని, దమనకాండను ఉపయోగిస్తున్న వర్తమానంలో గాంధేయ పద్ధతులు ప్రభావం చూపలేవని, పనికిరావని అనుకుంటున్న ఈ కాలంలో ఆర్థిక అన్యాయం, రాజకీయ దురహంకారం, సామాజిక దౌష్ట్యాలు, రాజ్యహింసలకు వ్యతిరేకంగా విజయవంతంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో ఇతర పద్ధతులు ఏవీ పనిచేయని ఈ సందర్భాలలో ఆశ్చర్యకరంగా 20-21వ శతాబ్దాల్లో గాంధీ పద్ధతులు పునరుజ్జీవితమై ప్రభావవంతమైన శక్తిగా పనిచేస్తున్నాయి. బలమైన రాజ్య యంత్రాంగం పరిరక్షిస్తున్న సామాజిక అసమానతలు, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటంలో తమ స్వంత పద్ధతుల్లో గాంధేయవాదాన్ని విజయవంతంగా ఉపయోగించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలను రుజువులుగా చూపవచ్చు. వారు బెదిరింపులకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలతో పరిపుష్టమైన పౌర హక్కుల ఉద్యమాలు గాంధేయ పద్ధతులను అనుసరిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలతో ఎంఎన్ రాయ్కు ఉన్న దీర్ఘకాలిక సంబంధాలు, తన భారత స్వాతంత్ర ఉద్యమ అనుభవం తన దృక్పథాన్ని తాత్వికంగా, రాజకీయంగా పెద్ద ఎత్తున మార్పుకు గురి చేశాయి. కొత్త లేదా నవ్య మానవతావాద భావాల్ని కేవలం విఫలమైన కమ్యూనిస్టు విప్లవకారుని భావాత్మక అంశాలుగా తోసిపుచ్చలేవు. ప్రజాస్వామ్య, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్థిక సామాజిక న్యాయం ఇటువంటి అంశాలపై ఎంఎన్ రాయ్ భావాల్ని చదివేట్లయితే ఆయన తన అభిప్రాయాల్ని 1946-47 సంవత్సరాల్లో రూపొందించిన అవి ఈ రోజున మనం 2023 నుంచి 2025లో మనతో మాట్లాడుతున్నట్లు మనం భావిస్తాం. ఏ రాజకీయ వ్యవస్థకు సంబంధించైనా తత్వశాస్త్రం, పార్టీ రాజకీయాలు, ఎన్నికలు, వ్యక్తి స్వాతంత్రం, మిగిలిన నవ్య మానవ సిద్ధాంత భావాల్ని చదివి అర్థం చేసుకోవాల్సి ఉంది. కేవలం ఆర్థిక సంక్షోభమే కాకుండా ఇంకా నైతిక, న్యాయ సిద్ధాంత పరశంకలు ఉన్న వర్తమానంలో ఇవి చదవడం ఇంకా అవసరం, అవగాహన చేసుకోవటం మరింత అవసరం. అభివృద్ధి చెందిన బలీయమైన దేశాల చేతిలో నానాటికి పెరుగుతున్న అణ్వాయుధాలు, శక్తివంతమవుతున్న సైనిక బలగం మానవ విలువలను కాలరాస్తున్నాయి. స్థానిక ప్రపంచవ్యాప్త సందర్భంలో లాభం, అధికారకాంక్షల ప్రాతిపదికన పెరుగుతున్న అసమానతలు, అభ్యుదయ భావాలు ఉన్న వాటితో సహా ఇప్పటికీ కనీసం వాటి ఆచరణకు సంబంధించి ఇవన్నీ మనల్ని పాత రాజకీయ కార్యక్రమాలు, వ్యూహాలు పనికిరానివిగా రుజువు చేస్తున్నాయి. పూర్తిగా నిస్పృహ చెందిన, సున్నితమైన, సహనం లేని విప్లవకారునిగా తన సొంత భావాల్ని ప్రచారం చేసుకోవడానికి, ఆచరణలో పెట్టేందుకు తనకంటూ ఒక సంస్థ కూడా లేని ఉన్నత స్థాయి మేధావి ప్రశ్నలను మనం నిర్లక్ష్యం చేయకూడదని మనం అవగాహన చేసుకోవాలి. రాయ్ ఆలోచనల్లో
ఆకస్మిక మార్పు సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఆ రకమైన ఆకస్మిక మార్పుకు కారణాలు కూడా ఉన్నాయి. మనం పరిశీలిస్తే తానెన్నడూ ప్రాథమికంగా మార్క్స్, ఏంగెల్స్, లెనిన్ల నుంచి పక్కదారి పట్టలేదు ఎంఎన్ రాయ్. అయితే ప్రపంచ యుద్ధాల విరామమైన 2 దశాబ్దాల భయంకర అనుభవాల తర్వాత అనేక విధాలుగా వారి భావాల్ని ఆధునీకరించడం మాత్రమే జరిగింది. లెనిన్ మరణం సందర్భంలోనూ, ఆ తర్వాత రష్యా ఎదుర్కొన్న సమస్యలు, స్టాలిన్ నాయకత్వం, ఫ్యాసిజం తలెత్తటం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు, ఇవన్నీ ఎంఎన్ రాయ్ తన నైతిక కారణాలను ఏర్పరచుకోవడానికి కారకమయ్యాయి. మరీ ముఖ్యంగా ఎవరైనా బూర్జువా ప్రజాస్వామ్యాన్ని గురించి కానీ, సామ్యవాద ప్రజాస్వామ్యాన్ని గురించి కానీ వాదించినా, రాజకీయాల్లో నైతిక విలువలు, నిజాయితీల్ని గురించి ఎంఎన్ రాయ్కున్న అభిమానం అతన్ని మరే ఇతర రాజకీయ నాయకుడు లేదా మార్క్సిజం, కమ్యూనిస్టు భావజాలం ఉన్నవారి కంటే గాంధీకి మరింత సాన్నిహిత్యం చేస్తుంది. ఎవరైనా మార్క్సిజం పట్ల ఎంఎన్ రాయ్ తొందరపాటు ముగింపు పట్ల విమర్శనాత్మక విశ్లేషణ చేయవచ్చు. కానీ వర్తమాన ప్రపంచ సమస్యలతో వ్యవహరించేటప్పుడు ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ఉన్న ప్రాసంగికతను ఎవరూ కాదనలేరు. ఈ ముగ్గురు గొప్ప వ్యక్తుల సిద్ధాంతాలు, భావనలు, విశ్లేషణలు, విధానాలు, నైతిక దార్శనికతలను ఏకీకృతం చేసే అవకాశాలను గురించి చెప్పాలనుకునేది మాత్రం వాస్తవం. కాబట్టి ఈ ముగ్గురు నుంచి నేర్చుకోవడం ద్వారా ఈ 21వ శతాబ్దపు ప్రధాన సవాళ్లను ఎట్లా ఎదుర్కోవాలనే ప్రయత్నం ఒకటి జరగాలి. విపణి ఆర్థిక వ్యవస్థల దారుణ ఫలితాలుగా ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం పెచ్చరిల్లడం, హింస, తీవ్ర ఆర్థిక అసమానతలు, మిగతా సామాజిక ఉద్రిక్తతలను మనం పరిశీలించేటట్లయితే మార్క్సిజం, లెనినిజాలకు వ్యతిరేకంగా ప్రపంచ దోపిడీదారులు తీసుకున్న వ్యతిరేక వైఖరి, ధిక్కారం మనకు అర్థమవుతాయి. అహింసపై గాంధీకి ఉన్న నమ్మకం, అహింసా విధానం ఏ రకమైన అన్యాయాలపైనైనా అశేష ప్రజానీకాన్ని సమీకరించగల దాని శక్తిని మనం అర్థం చేసుకునేటట్లయితే గాంధీ ఇతర భావాల గురించి జుట్టు పీక్కోకుండా పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు. నవ్య మానవవాదంపై ఎంఎన్ రాయ్ దృక్పథం స్వార్థాన్ని, అధికారానికై పోరును, ప్రజాకర్షక గిమ్మిక్కులు, ఎన్నికల మోసాలు, అవినీతి వంటి వాటి పార్టీ రాజకీయాలపై ఆయనకున్న అనుమానాలు నిస్సందేహంగా నిజాలు. ఈ పద్ధతులు భారతదేశంలోనే కాకుండా మొత్తంగా ప్రజాస్వామ్యంగా పిలిచే అన్ని దేశాల వ్యవస్థల్లోనూ ఉంది. ప్రపంచ సంక్షోభం కేవలం ఆర్థికపరమైందే కాదు, మొత్తం అనంత విశ్వంలో, భూగోళంలో తన స్వంత స్థానాన్ని కనుక్కోవటంలో మానవత్వపు చేతగానితనం కనపడుతుంది. రాయ్ దృఢ విశ్వాసంతో ప్రతిభావంతంగా కొన్ని మౌలిక ప్రశ్నలు లేవనెత్తాడు. నీతి, నియమాలు, నైతికత అవి లేకుండా వాటితో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం అసాధ్యం. నేటి శాస్త్ర సాంకేతిక పురోగతిలోని ప్రయోజనాలను వాడుకోలేనప్పుడు మానవ జాతి ప్రాథమిక మనుగడ మరింత అభివృద్ధి పొందడం అనే అంశాలను గురించిన ప్రశ్నలే కానీ విద్యాపరమైన, మేధోపరమైన ప్రశ్నలు కావు. హద్దులు లేని మానవుల దురాశ నిరంతరం పర్యావరణ సమతులితను దెబ్బతీస్తూ వాతావరణంలో పెను మార్పులకు, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతుంటే ఈ స్వయం నాశక క్రీడను ఆపడం తమ హక్కుగా ఏ రాజకీయ వ్యవస్థ భావించడం లేదు. అదేవిధంగా హద్దు ఆపు లేకుండా పెరిగిపోతున్న ఆర్థిక, సామాజిక అసమానతలు, అణ్వాయుధ భూతం ముప్పు, హింస వల్ల ఉత్పన్నమవుతున్న అభద్రతా స్థితి, ఇటువంటి వాటిల్తో కేవలం ఎంఎన్ రాయ్ లేవనెత్తిన ప్రశ్నల ద్వారా మాత్రమే వ్యవహరించడం సాధ్యమవుతుంది. ప్రపంచానికి సంబంధించి తీవ్రతలో, భిన్న స్థాయిల్లో, భిన్న రూపాలలో వర్గ పోరాటం కొనసాగుతూనే ఉంది. స్వేచ్ఛా విపణి అనే పదాన్ని ఉపయోగించి దాని ముసుగులో తెలివిగా కొనసాగిస్తున్న యుద్ధాలు, హింస, ఘర్షణలు, కృత్రిమ కొరతలు, ఇటువంటి వాటికి మూల కారణం వ్యక్తిగత ఆస్తి మాత్రమే. లెనిన్, గాంధీ, ఎంఎన్ రాయ్లు వారి ఉన్నత చైతన్యం, నైతిక విలువలు, న్యాయ దృక్పథం వాటి ప్రాతిపదికగా కొత్త ప్రపంచ క్రమాన్ని రూపొందించడంలో ఒకరికొకరు ఎక్కువ పరిపూరకంగా ఉన్న ఉమ్మడి దృక్పథంతో ఉన్నారు. అదెట్లా అనేది కనుక్కోవటమే
మన బాధ్యత అంటూ ఈ అంశం గతంలో ప్రొఫెసర్ పిఆర్ రామానుజం వారు వైస్ ఛాన్సలర్ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు 2023 ఏప్రిల్ 23న గాంధీ పీస్ ఫౌండేషన్ నిర్వహించిన ఎంఎన్ రాయ్ స్మారకోపన్యాస సందర్భంగా అందజేసిన దాన్ని మన మిత్రుడు అనిశెట్టి సాయి కుమార్ దాన్ని అనువదించి తెలుగు శ్రోతలకు, ముఖ్యంగా కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని గాంధీ, లెనిన్, ఎంఎన్ రాయ్ల దార్శనిక వ్యక్తిత్వ ప్రభావాలు అనేటువంటి అంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు. ఆలోచించండి.